సో అందరికీ నమస్కారం. అందరూ కూర్చోండి, మనం స్టార్ట్ చేద్దాం. ఇంకాసేపట్లో భైరవం టీజర్ చూడబోతున్నాం. దానికంటే ముందు ఇక్కడ మన ముందున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారిని, నారా రోహిత్ గారిని అండ్ అలాగే మంచు మనోజ్ గారిని చూస్తున్నాము. వారికి ముందుగా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ అలాగే ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ద్వారా మన ముందుకు తీసుకొస్తున్న రాధామోహన్ గారు, కేకే రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వారు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ విజయ్ కనకమేడల కూడా ఇక్కడికి వచ్చేసారు. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. అండ్ అలాంగ్ విత్ అదర్ యాక్టర్స్ సందీప్ రాజ్ గారు, సంపత్ రాజ్ గారు అండ్ వారందరికీ కూడా వెల్కమ్ చెప్పేస్తున్నాము. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ అతిథి శంకర్ గారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్. అండ్ అలాగే ఇప్పుడు ఈ వెన్యూలో ఉన్న వారిని అభిమానించే అభిమానులందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. మీ అందరి సమక్షంలో టీజర్ ఇంకా కాసేపట్లో చూడబోతున్నాము. ఇప్పటి వరకు శ్రీచరణ్ పాకాల గారు అందించిన బ్యూటిఫుల్ సాంగ్, ఆల్రెడీ సూపర్ హిట్ సాంగ్ ఓ వెన్నెల అనేది మనం లూప్లో వింటూ ఉన్నాం అనమాట. సో దట్స్ అమేజింగ్ సాంగ్. మనం డీటెయిల్స్ మాట్లాడదాం. బట్ దానికంటే ముందు అక్కడ ఎవరైతే ఉన్నారో ఫొటోస్ కోసం, వీడియోస్ కోసం, వీడియో జర్నలిస్ట్ను కాకుండా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లీజ్ బీ సీటెడ్. మీరు కూర్చుంటే మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. దాని తర్వాత వారందరూ ఇక్కడికి వస్తారు, మాట్లాడతారు, ఇంకా మంచి వ్యూలో ఫోటో తీసుకోవచ్చు. అదర్వైజ్ ముందున్న వాళ్ళకి మాత్రమే మంచి ఫోటో వస్తుంది, వెనకాల ఉన్న వాళ్ళకి వాళ్ళ ముందున్న వాళ్ళ ఫోటో వస్తుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్స్ అండి. అక్కడ క్లియర్ చేయండి, వే క్లియర్ చేయండి. ఓకే, మీలో ఎంతమంది సింగర్స్ ఉన్నారు ఇక్కడ? పోనీ బాత్రూమ్ సింగర్స్? ఒక అమ్మాయి మాత్రమే చేయెత్తింది చాలా ధైర్యంగా. ఓ, తను సింగరే. కాకపోతే ఇప్పుడు మేము ఇది ఇండియన్ ఐడల్ కాదు కాబట్టి మేము మీకు ఇచ్చి ఆడిషన్ చేయమనట్లేదు. ఎందుకు అడిగానంటే, సో చాలా చాలా మంచిగా పాడుకునే పాటలు చాలా తక్కువ వస్తుంటాయి, కానీ శ్రీచరణ్ పాకాల మంచి ట్యూన్స్ ఇస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం మంచి పాటల్ని కూడా ఇస్తూ ఉంటారు, అంటే పాడుకునే పాటల్ని. సో అలా ఇచ్చిన పాటే ఓ వెన్నెల అనమాట, భైరవం నుంచి మనందరినీ పలకరించింది. బేసికలీ సాంగ్లో ఎంత ఆ పాజిటివిటీ, ఎంత ఆ ప్రేమ, ఎంత యూనో ఆ బ్యూటీ ఉందో అంతే ఈ వెన్యూలో కూడా వినిపించింది వన్స్ ప్లే అయిన తర్వాత అనమాట. శ్రీచరణ్ పాకాల గారు అద్భుతంగా ట్యూన్ ఇస్తే, తిరుపతి గారు అద్భుతంగా లిరిక్స్ రాయడం జరిగింది. అండ్ ద ప్రసన్న గారు బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ అసలు. అండ్ ఎస్పెషల్లీ మన విజయ్ కనకమేడల గారికి ఒక యూనిక్నెస్ ఉంటుందన్నమాట, అదంతా ఆయన సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. నాంది అండ్ ఉగ్రం చూసాము, ఇప్పుడు తన థర్డ్ ప్రాజెక్ట్గా ఈ సినిమా మన ముందుకు వస్తుంది, భైరవం. సో మరి టీజర్ చూసేద్దామా? సో మీ అందరికీ తెలుసు, నేను 3 అంటాను, మీరు? నేను 1 అంటాను, మీరు? భైరవం టీజర్ అనాలి. యాక్షన్, డ్రామా, ఇంటెన్స్, ఫుల్లీ లోడెడ్ భైరవం టీజర్ని మనం చూసాము. అండ్ క్రేజీ అతి తొందరలో, వెరీ సూన్. సో సినిమా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. ఆ యాక్షన్ ఏ లెవెల్లో ఉందో మనకు అర్థమైంది. క్యారెక్టరైజేషన్, దాన్ని మౌల్డ్ చేసిన విధానం, దానికి ప్రాణం పోసిన విధానం, అండ్ ఎస్పెషల్లీ స్ట్రాంగ్ పిల్లర్స్ లాగా మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు అండ్ సో మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు అతి అద్భుతంగా భైరవం అన్న చిత్రంతో, సూపర్ పవర్ఫుల్ చిత్రంతో అర్థమైపోయింది. టీజర్ చూస్తే అది ఎలా ఉండబోతుంది, ఏ రేంజ్లో ఉండబోతుంది, ఏ రేంజ్లో మనందరినీ అటువైపు తిప్పుకోబోతుందని అర్థమైపోతుంది. అండ్ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్ అని చెప్పాలి, విజయ్ కనకమేడల. నాంది చిత్రంతో ఆయన బ్లాక్ బాస్టర్ చిత్రానికి నాంది పలికారు, సక్సెస్కి బాట వేసుకున్నారు. దాని తర్వాత ఉగ్రం అన్న ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలింతో మనందరినీ పలకరించారు. నవ్ ఇంకా సూపర్ పవర్తో, సో సూపర్ ఇంటెన్స్తో మనందరి ముందుకి భైరవాన్ని తీసుకొస్తున్నారు వెరీ సూన్. మరి ఈ చిత్రం ఈ రేంజ్లో ఉంది అంటే డెఫినెట్గా సినిమాని ఎంతగానో ప్రేమించే ప్యాషనేట్ ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్ గారు ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అఫ్కోర్స్ ఆల్వేస్ స్మైల్ చేస్తూ ఉంటారు ఆయన, సినిమాకి ఏం కావాలో అది ఇస్తూ ఉంటారు. అందుకే ఏం కావాలన్నా ఇచ్చారనమాట ఈ చిత్రానికి కూడా. ఆ సౌండ్ చూస్తే, ఆ టెక్నికల్, ఆ విజువల్స్ చూస్తే, ఆ గ్రాండ్యూర్ చూస్తే అర్థమైపోతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. ఆయన బ్యానర్ త్రూ అధినేత చూసాం మనము, బెంగాల్ టైగర్ చూసాము, ఒరే బుజ్జుగా చూసాము, ఇలా మంచి మంచి చిత్రాలు మనం చూసాము. అండ్ ఈ చిత్రంతో మనందరినీ పలకరిస్తున్నారు మరొకసారి ఈ బ్యానర్ త్రూ. అండ్ అలాగే పెన్ స్టూడియోస్ ప్రెజెంట్స్, జయంతిలాల్ గాడే ప్రెజెంట్స్. సో వారి సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుందన్నమాట. అండ్ ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్టు విజయ్ కనకమేడల గారి దర్శకత్వంలో శ్రీచరణ్ పాకాల, ఈ పేరుకి నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు, ఎన్నో అద్భుతమైన పాటల్ని మనందరికీ అందించారు. ఎస్పెషల్లీ ఆయన పాటలతో పాటు బీజిఎంతో ఒక మార్క్ని క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. సో ఎస్, వారి
సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ సో మనందరం ఎంతగానో ఇష్టపడే, మనందరం ప్రేమించే హీరోస్ ఇందులో ఉన్నారు. అందులో మంచు మనోజ్ గారు ఒకరు, నారా రోహిత్ గారు మరొకరు. సో కోర్స్ మంచి చిత్రాల్లో మనం చూసాము, కమర్షియల్ చిత్రాల్లో మనం చూసాము, ఎట్ ద సేమ్ టైం రాక్షసుడు అన్న చిత్రంలో కూడా చూసాము. ఇప్పుడు మరింత పవర్తో అండ్ సూపర్ యాక్టింగ్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. అండ్ అతిథి శంకర్ అంటే ఎవరో తెలుసా? షీఈ్ అ మోడల్, షీఈ్ అ అమేజింగ్ యాక్ట్రెస్, ఎట్ ద సేమ్ టైం ద లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారి అమ్మాయి కూడా అనమాట. సో తను ఈ చిత్రంలో వర్క్ చేయడం జరిగింది. అండ్ అలాగే దివ్యా పిళ్ళై, ఆనంది కూడా ఈ చిత్రంలో మనం చూడడానికి దొరుకుతారు. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అభిమానులకి, అలాగే మా సినిమా పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నమస్కారం అండి. మాటలు రాయడం అంటే పర్లేదు, కానీ మాట్లాడడం అంటే కష్టంగా ఉంది. ఓకే, టీజర్ చూశారు కదండి. టీజర్కి 10 టైమ్స్ సినిమా ఇంటెన్స్గా ఉండబోతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ది రిలీజ్ అండి. థ్యాంక్ యూ ఆల్. మీడియా మిత్రులకి, సినిమా అభిమానులకి, భైరవం టీం అందరికీ గుడ్ ఈవినింగ్. ఇందాక టీజర్లో మీరు కొన్ని మాటలే విన్నారు. ప్రతి సీన్కి అదిరిపోయే డైలాగులు ఉంటాయి. ముగ్గురు హీరోలు కాక్టైల్ రేంజ్లో ఉంటుంది. ఒక్కొక్క డైలాగు సాలిడ్గా ఉంటుంది. మీరు సినిమాలో బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను ఏదో టీజర్ చూద్దామని వచ్చాను, కానీ వేదిక ఎక్కిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. మన సత్యహర్ష గారు అన్నట్టు మాటలు పాటలాడడం చాలా ఈజీ, కానీ ఇలా వేదిక పైన మాట్లాడడం చాలా కష్టం. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి పాట నాకు అవకాశం ఇచ్చినందుకు సత్యహర్ష గారికి, డైరెక్టర్ విజయ్ కనకమేడల గారికి, ఒక చక్కటి బాణీ ఇచ్చిన మన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకల గారికి చాలా రుణపడి ఉంటాను. ఏం మాటలు అర్థం కావట్లేదు, ఇంకా ప్రీజ్ చాలా ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. సో అలాగే మీడియా మిత్రులకి ఈ టీజర్ని చూసి ఎంజాయ్ చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా డైరెక్టర్ గారికి, ఈ వేదిక పైన నా వెనకొని ఎంతమంది సపోర్ట్ చేశారు వీళ్ళకి, ఇలాగే మీడియా మిత్రులకి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవరైనా మర్చిపోండి. నేను అసలే మైక్ పట్టుకుంటే మాట్లాడలేను, మీరు వస్తే ఇంక నేనే మాట్లాడగలను. ఈ సినిమా ఈ ప్రొడ్యూసర్స్ తోటి ఈ సినిమాలో ఉన్న మల్టీ స్టార్ ముగ్గురు హీరోలతోటి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. విజయ్ కనకమేడల మేమంతా టీం అంతా ఫ్రెండ్స్. మాకు ఎప్పుడు ప్రతి సినిమా ఒకటేలాగా ఉంటుంది, కానీ ఈ కొత్తగా వీళ్ళతో వర్క్ చేసినప్పుడు వీళ్ళతో వర్క్ చాలా ఆనందంతో పనిచేసాం. మేము ఎంత హ్యాపీగా వర్క్ చేసామో ఈ సినిమా దానికి 10 టైమ్స్ మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ విజయ్ గారు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సత్యసాయి ఆర్ట్స్ నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినందుకు, ముగ్గురు హీరోలు అండ్ ముగ్గురు హీరోయిన్లు మీతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మనోజ్ గారు, ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ సాయి గారు, ఐఎమ్ సో గ్లాడ్ టు వర్క్ విత్ యూ అండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ అదితి అండ్ రోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. భైరవం ఇంత పెద్ద కథని ఇంత పెద్ద క్రూతో 4 నెలల్లో కంప్లీట్ చేశాడు విజయ్ కనకమేడల. చాలా కష్టం, అసలు 4 నెలల్లో ఇంత పెద్ద సినిమా చేయడం అనేది చాలా కష్టం. కానీ సక్సెస్ఫుల్గా ఎక్కడా క్వాలిటీ తగ్గించకుండా చాలా ఎక్స్ట్రాడినరీగా తీసుకున్నాడు సినిమాని. తను నాందితోనే తన వైపు ఇండస్ట్రీ మొత్తం చూసేలా చేసుకున్నాడు. ఈ భైరవంతో ఇంకొక 4 మెట్లు ఎక్కి ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనకు సహకరించిన మన రాధామోహన్ గారు, చాలా సత్యసాయి ఆర్ట్స్ చాలా మంచి బ్యానరు. ఆయన ఏంటంటే ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండానే సినిమాలు చేసాడు ఇప్పటివరకు, అన్ని సినిమాలు. దీనికి కూడా ఎంత కావాలో అంత డబ్బు పెట్టి, అంత బడ్జెట్ పెట్టి డైరెక్టర్కి ఎంతో సపోర్ట్ చేశాడు. అలా క్రూ మొత్తం కూడా రైటర్స్ మన వెంకట్ గారు, సత్య గారు, అలాగే మొత్తం ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ గారు, ఎడిటర్ ప్రసాద్ గారు, మొత్తం క్రూ అందరూ, మన శ్రీచరణ్ పాకాల గారు, టెక్నీషియన్స్ అందరూ కూడా మన విజయ్కి బాగా సహకరించారు. చాలా బాగా వచ్చిందండి సినిమా. ఇది పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు?
బాగున్నారా? నా పేరు కృతి. ఈ టీజర్ చూసారా? థియేటర్లో నా యాక్షన్స్ అన్నీ బాగుంటాయి. డైరెక్టర్ అంకుల్, నారా రోహిత్ డాడీకి, బెల్లంకొండ శ్రీనివాస్ అంకుల్కి, మంజు మనోజ్ అంకుల్కి, మమ్మీకి, అతిథి అక్కకి, ఆనంది అక్కకి, ఇంకా ప్రొడ్యూసర్ తాతకి అందరికీ థ్యాంక్ యూ. బాయ్. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు కొత్తగా ఉంది, యాక్టర్గా మాట్లాడటం చాలా చాలా కొత్తగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద కాస్టింగ్, ఇంత పెద్ద సినిమాలో అంత పెద్ద రోల్ ఇచ్చిన, అంటే టీజర్లో ఒక షాట్లో ఉన్నా కానీ యాక్చువల్ చాలా పెద్ద రోల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే బేసిక్ ఇంత స్టార్టింగ్ స్టేజ్లో ఇంత పెద్ద రోల్స్ రావడం అంత ఈజీ కాదు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు విజయ్. అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి సంబంధించి, అంటే ఈ సినిమా ఫస్ట్ ఏ రోజు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అయింది, ఇలాంటి డేట్లు చెప్పచ్చో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ కాస్టింగ్తో ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్లో ఈ సినిమా తీసిన విధానం ఖచ్చితంగా ఒక కేస్ స్టడీ అయితే అయ్యిద్ది ఈ ఫిలిం. ఇందులో ఉన్న స్పాన్ కానీ, ఎమోషన్ కానీ, కథ కానీ డెఫినెట్గా థియేటర్స్లో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. టీజర్ ఎలాగుందో, ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉందో, సినిమా కూడా 2.5 గంటలు అంతే లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక దగ్గరుండి చూసిన వాడిగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. అందరికీ ఆల్ ద బెస్ట్. 100% అందరికీ కాదు, మనందరికీ ఆల్ ది బెస్ట్. వెయిటింగ్, నేను కూడా రిలీజ్ కోసం అనేది. అండ్ మనోజ్ అన్న, రోహిత్ అన్న, అండ్ ది సేమ్ టైం శ్రీను బ్రో, ముగ్గురు బ్రోస్ దొరికారనమాట. 2 అన్నలు, ఒక బ్రో దొరికారు నాకు ఈ సినిమాతో. చాలా బాగుంది ముగ్గురుతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంటే. ఇటువైపు కెమెరాకి ఇటువైపు పక్కన ఉంటుంటే ఎంత బాగుంటుందో అర్థమైంది. డెఫినెట్గా ఇంకా అందరూ పిలిచి ఛాన్సులు ఇస్తారని అనుకుంటున్నాను, ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ అందరికి మనకు ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అందరికీ నమస్కారం. మా మీడియా మిత్రులు, నేను 2009లో మా బ్యానర్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇది ఆల్మోస్ట్ 15 years అయింది. మా అందరికీ సపోర్ట్ ఇచ్చి మా సినిమాలని ప్రమోట్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ ముగ్గురు హీరోలు అనేప్పటికీ నాకును మా డైరెక్టర్ గారు కొంచెం టెన్షన్ వచ్చింది. ఈ ముగ్గురు హీరోలతో మనం మేనేజ్ చేయాలి ఎలాగంటే, కానీ మేనేజ్ అవసరం లేకుండా వాళ్ళంతా వాళ్ళే మేనేజ్ చేసుకున్నారు. సో వాళ్ళ ముగ్గురు యాక్చువల్లీ ఆ సినిమాలో అలా బ్రదర్స్ లాగో, అలాగే ఈ సినిమాలో కూడా అలాగే, బయట కూడాను అవుట్ ఆఫ్ దిస్ మూవీ కూడా అలాగే ప్రవర్తించారు. చాలా క్లోజ్గా ఉన్నారు. మాకేమీ ఇబ్బంది లేకుండా చక్కగా అనుకున్న టైంలో సినిమా షూటింగ్ కంప్లీట్ చేశాం. సో మా డైరెక్టర్ గారి సంగతి వస్తే, ఆయన ఒక పెర్ఫెక్షనిస్టు. ఆ పెర్ఫెక్షన్ కావాలంటే నాకు ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా సరే ఆ పెర్ఫెక్షన్ తగ్గట్టు ఖర్చు పెట్టి ఇలాంటి సినిమా మనం చేశాము. శ్రీచరణ్ పాకాల గారు, ఆయన ఈ సినిమా సాంగ్స్ ఒక ఛాలెంజ్గా తీసుకుని మీకు బెస్ట్ ఆల్బమ్ ఇస్తానని మాకు ప్రామిస్ చేశారు కదండి. అలాగే ఇచ్చారు. ఒక సాంగ్ అయితే రిలీజ్ చేస్తాం, మీరు అందరూ వినుంటారు. అలాగే ఇంకా నెక్స్ట్ 10 daysలో మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. బ్రహ్మాండమైన లిరిక్స్తో, డిఫరెంట్ లిరిక్ రైటర్తో రాంచి, డిఫరెంట్ సింగర్స్తో పాడించి మంచి ఆల్బమ్ ఇచ్చారు. తర్వాత మీరు ఈ టీజర్లో చూసుంటారు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం ఎలా ఉంది. సో అదే మీకు శాంపుల్ మా సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఆయన స్పెషలిస్ట్. తర్వాత ఈ శ్రీధర్ గారు రమ్మంటే ఆయన రాలేదు, ఎక్కడున్నారైనా మీరు రావాలి, వెళ్ళారు. సో యాక్చువల్లీ శ్రీధర్ గారు ఈజ్ ఎ కో ప్రొడ్యూసర్. ఆయన ఆల్మోస్ట్ మొత్తం సినిమా బాధ్యత అంతా ఆయన తీసుకుని, నా కుడి భుజం, ఎడమ భుజం, 2 భుజాలు తెలియదు కానీ మొత్తానికి ఆయన మొత్తం చాలా హ్యాండిల్ చేశారు. సో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన కొంచెం సిగ్గుపడుతుంటారు స్టేజ్ మీదకి వస్తాకి, ఇప్పుడు వస్తున్నారు. తర్వాత మా ఎడిటరు చోటాకి ప్రసాద్ గారు. మన సెట్ వర్క్ చూడాలనుకుంటే బ్రహ్మకడల్ గారిని యాక్చువల్లీ ఫస్ట్ టైం ఆయనతో నేను వర్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రాడినరీ అన్నమాట. ఒక బ్రహ్మాండమైన సెట్టు చాలా ఎకనామిక్ కాస్ట్లో ఎలా చేయాలనేది ఆయనే చేయగలరు. సో అలాంటి ఇప్పుడు మా సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు విజువల్స్ వస్తారు. విజువల్స్ గ్రాండియర్గా ఉంటాయి. ఆ గ్రాండియర్కి ఆల్మోస్ట్ క్రెడిట్ అంతా ఆయనకి ఇవ్వాలి. ఇవాళ డిఓపిగా రాలేదు హరి వేదాంతం, ఆయన ముంబైలో ఉన్నట్టున్నారు. ఆయన కూడాను యాక్చువల్లీ కెమెరా వర్క్, ట్రెమెండస్ కెమెరా వర్క్. సో మీ సినిమాలో చూస్తే ఇది అంటే ఏ సినిమా పెద్ద సినిమా చిన్న సినిమా కాదు, చాలా గ్రాండియర్గా ఉంటుంది అనమాట.
సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత టీజర్ చూశారు కదా, తర్వాత ఇంకా ట్రైలర్ మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తాం. సో అందరూ ఈ సినిమా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఖచ్చితంగా సినిమా అయితే చాలా బాగా వచ్చిందని మాత్రం నేను చెప్పగలను. సినిమా వరకు చాలా బాగా వచ్చింది. నిజంగానే సాయి గారు, రోహిత్ గారు, మనోజ్ గారు చాలా అంటే ఎంత వీ కెన్ సే అంటే ఒక సొంత బ్రదర్స్ లాగా చాలా బాగా కోఆపరేట్ చేశారు. 4 monthsలో మనం ఈ సినిమా కంప్లీట్ చేయగలిగామంటే ఇట్ ఈస్ ఆల్ దేర్ కోఆపరేషన్. సో ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద 3 3 పిల్లర్స్ లాగా సినిమాకి చాలా స్ట్రాంగ్గా నిలబడి చేశారు. అండ్ ద ఫిల్మ్ హ్యాస్ కమ్ అప్ వెరీ వెల్. సో అందరూ త్వరలో చూద్దరు కానీ విల్ అనౌన్స్ ద డేట్స్ వెరీ సూన్. యా, థ్యాంక్ యూ. First of all, thank you, sir, my producers, for giving me this opportunity. And my director, Vijay Kanakmedla, మూడో సినిమా నాంది ఉగ్రము, థర్డ్ కొలాబరేషన్. సో అలాగ ఆడుతూ పాడుతూ మ్యూజిక్ చేసాము. కానీ టోన్ ఈసారి అయితే వేరేగా ఉంటుంది. 8 పాటలు ఉన్నాయి. పాట నచ్చిందా? వెన్నెల పాట ఏంటి అంతేనా సౌండ్? కూల్, ఓకే. 8 పాటలు ఉన్నాయి. అండ్ స్పెషల్లీ ఈ సినిమాకి కాలభైరవ స్తోత్రం కంపోజ్ చేయడం జరిగింది బ్రహ్మముహూర్తంలోని. వన్ ఆఫ్ ద హెవియెస్ట్ సాంగ్స్ దట్ ఐవ్ కంపోజ్డ్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద హుక్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అలాగే ఇలా చేయగలిగినందుకు మెయిన్ థింగ్ యునో మేకింగ్ అలాగే డిఓపి హరి గారు అండ్ బ్రహ్మగడ్లి గారు, యూనో ఆర్ట్ డైరెక్షన్ అండ్ చోటకే ప్రసాద్ ఎడిటర్. సో వీటి అన్నిటి తర్వాత మా దగ్గరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వస్తుంది కదా. సో మెయిన్ థింగ్ ముగ్గురు చెతకొట్టేశారు. మనోజ్ గారు, రోహిత్ గారు అండ్ శ్రీనివాస్ గారు. లైక్ అమేజింగ్ ఫినామినల్ పర్ఫార్మెన్సెస్. అండ్ నా ఫస్ట్ మల్టీ-స్టారర్ ఫిల్మ్. అండ్ సో వాజ్ అదితి. చాలా అండి బాగా యాక్ట్ చేశారు. అండ్ సందీప్ అండ్ ద హోల్ గ్యాంగ్. సో ఐ విష్ దిస్ బికమ్స్ బ్లాక్ బస్టర్ మళ్ళీ ఆడియో లాంచ్లో. థ్యాంక్ యూ. ఇందాక చెప్పడం మర్చిపోయాను, డైరెక్టర్ గారిని ఖచ్చితంగా మనం థ్యాంక్ చేయాలి. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా, ఇంతమంది ఆర్టిస్టులతోటి మేము ప్రీ ప్రొడక్షన్ బాగా చేసుకున్నాం. షూటింగ్ చాలా ఫాస్ట్గా అంటే 4 monthsలో చేయగలిగామంటే ఇట్ ఈస్ ఓన్ డైరెక్టర్ హ్యాస్ డే అండ్ నైట్ వర్క్ చేశారు ఆయన. సో థ్యాంక్స్ టు డైరెక్టర్ విజయ్. అందరికీ నమస్కారం. బాగుంది. ఓయ్ అరే లెట్ మీ స్పీక్. యా, ఓకే. అందరికీ నమస్కారం. ఇది తెలుగులో మై ఫస్ట్ మూవీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా పర్సన్స్ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చేయడానికి నా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఓ వెన్నెలా నా పైనిలా చల్లిపోకలా ఓ వెన్నెలా నూరెల్లిలా ఉండిపోయేలా. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. మామూలుగా నాకు మాట్లాడడం చాలా కష్టం భయ్యా, ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చేసుకుంటున్నాను. రే ఆగండ్రా బాబు. అన్నా మనోజ్ అన్న ఏంటన్నా నువ్వు కూడా? అక్కడ నుంచి మనోజ్ గారు ఏదో డిమాండ్ చేశారు. భయ్యా మీరందరు ఇంటికి క్షేమంగా వెళ్ళాలంటే నేను మాట్లాడి వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని ఇంటి దగ్గర చాలామంది నేను డ్యాన్స్ చేశాను అనుకోండి, మీరు ఇంటికి కూడా వెళ్ళలేరు. ఇంకా అన్న నేను చెప్పేస్తే ఇంక ఎవరు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తాను. ప్లీజ్ అన్న. స్వాయి బ్రో మీరంటే చెప్పండి బ్రో. యా, మీకు కావాలంటే మేము అప్పటికప్పుడు హీరోయిన్కేరా హీరోయిన్ డైరెక్టర్తో చేయరా డాన్స్ చేస్తానంటున్నారు ఆవిడ. సాయి గారు వచ్చింది ట్రై చేద్దాం. సాయి గారు వచ్చి హుక్ స్టెప్ ట్రై చేద్దాం. యా, ఓకే. థ్యాంక్ యూ ఆల్ మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు నాకు అసలుకి. ఇందాకే 1 hour బ్యాక్ ఎప్పుడో నేను మన మూర్తి గారు ట్వీట్ చూశాను. అక్కడే మా టీజర్ బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ మూర్తి గారు. ఇదే మా సినిమా సంబంధించి మీ ఫస్ట్ ట్వీట్ అనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.
అండ్ ఫస్ట్ నాకు ఈ సినిమా అవకాశం రావడానికి కారణం మా నెక్కండి శ్రీధర్ గారు ఒకరోజు పిలిచి సినిమాలో చేద్దాం ముగ్గురు కాంబినేషన్ అన్నప్పుడు సార్ ముగ్గురితో మనం చేసి మనం అనుకుంటే ఇంక రిలీజ్ చేయగలం ఏంటో నేను చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఎక్కడ నాకు ఆ టెన్షన్ ఇవ్వకుండా నాకు మనోజ్ అన్న కానీ రోహిత్ గారు కానీ సాయి బ్రో కానీ చాలా సపోర్ట్ చేశారు. ఒక సొంత బ్రదర్లా ట్రీట్ చేసి నన్ను అసలు అంటే నేను వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశా. అంటే ముగ్గురు కాంబినేషన్ షాట్ తీయడం కోసం కూడా ఎవరో ఒకరు కొంచెం వెయిట్ చేయించాల్సి వచ్చేది. ఒక కాంబినేషన్ షాట్ తర్వాత మళ్ళీ మిగతా షాట్ తీయడానికి. అలా ఒకరోజు నైట్ అంతా సాయి గారిని కూర్చోబెట్టా, ఒకరోజు నైట్ అంతా రోహిత్ గారిని కూర్చోబెట్టి 2 days రోహిత్ గారిని అయితే మనోజ్ అన్న అయితే చెప్పలేము అసలు ఎన్ని రోజులు ఖాళీ వాళ్ళు కూర్చోబెట్టాను. అసలు ఏ రోజు ఏం మాట్లాడకుండా నాకు సపోర్ట్ చేసి ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడం కారణమైన మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ సాంగ్స్ విషయంలోకి వస్తే మా శ్రీచరణ్ బాగాలండి. ఇప్పటివరకు మా కాంబినేషన్లో వచ్చిన మాంటే సాంగ్స్ చాలా ఫీల్ గుడ్ సాంగ్స్తో అలా వెళ్ళిపోయాం. ఈ సినిమాలో తన మాస్ వైబ్ ఏంటో చూస్తారు. దిగిన తర్వాత శ్రీచరణ్ ఒక మాస్ పంజా, ఇప్పటివరకు బీజిఎం బాద్షా అంటారు, అక్కడి నుంచి ఇంకా కొత్త పేరు పెట్టుకోవాలి శ్రీచరణ్ కూడా. చాలా మంచి పాటలు ఇచ్చాడు. ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఓ వెన్నెల సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. నెక్స్ట్ రాబోయే 2 పాటలు కూడా ఇంకా చాలా పెద్ద హిట్ అవుతాయి. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకట్లి గారు డార్లింగ్, ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటిది కాదు, నేను ఎప్పటి నుంచి అంటే నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా తను ఆర్ట్ డైరెక్టర్ అప్పటి నుంచి అలాగే కలిసి ట్రావెల్ అవుతున్నాం. నా 2 సినిమాలు కూడా చేశారు. ఈ సినిమాకి తప్పకుండా బ్లాక్ బాస్టర్ అమ్మ మొగుడు, ఓకేనా? అంటే చాలా తక్కువ టైంలో సెట్ చేయాల్సి వచ్చినా కానీ మాకు కొంచెం క్లైమేట్ డిస్టర్బ్ చేసి వెంటనే లైవ్ లొకేషన్ సెట్గా రావాలనుకున్నా కానీ అస్సలు నాకు ఎక్కడ నా అనుకున్న షెడ్యూల్స్ ఎక్కడ నాకు బ్రేక్ అవ్వకుండా తను చాలా ఫాస్ట్గా ఒక టెంపుల్ సెట్ చేసి ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా నాకు సపోర్ట్ చేస్తుంటాడు మా డార్లింగ్ బ్రహ్మ. థ్యాంక్ యూ డార్లింగ్. అలాగే మా పోస్టర్ డిజైనర్ సుధీర్ అండ్ మా ఫోటోగ్రాఫర్ ప్రశాంత్ అండ్ మా సాయి గారు, అందరు నా టీం. అంటే ఎప్పుడు చెప్పుకుంటే మా టీం గురించి నేను చెప్పుకుంటూనే ఉంటుంది. అలాగా అందరూ ఇంకా నా టార్చర్ అంతా అందరూ ఇంకా ప్రెజర్ తీసుకుంటూ నాకేదో మంచి అవుట్పుట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు నా టార్చర్ తట్టుకోగలరు అందరూ. అండ్ వెన్నెల సాంగ్ రాసిన మా లిరిసిస్ట్ తిరుపతి, చూడడానికి అలా చిన్నగా ఉండాలి కానీ కొంచెం కొత్త రేట్లు అనిపిస్తారు కానీ చాలా అర్థవంతంగా చాలా సింపుల్ వాళ్ళతో చాలా బాగా రాశాడు పాట. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ మా రాధామోహన్ గారు అండి. రాధామోహన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. బడ్జెట్ విషయంలో కానీ ఏ విషయంలో ఒక్క రోజు కూడా అసలు ఎప్పుడు వెనకాలదు ఆయన ఒకరోజు షూటింగ్ పెరిగిన అడగారు కానీ ఏదైనా ఒక 10,000 రూపీస్ సంబంధించింది ఏదైనా ఒక ఎక్స్ట్రా చెప్పామనుకోండి, ఇది ఎందుకండి, ఇది వేస్ట్, ఇది కట్ చేయండి అంటారు. ఒక 40 లక్షలు పెరుగుతుంది ఒక రోజు డే పెరిగిన అడగరు ఆయన. ఎందుకంటే క్వాలిటీ కోసం అంత ఆలోచిస్తారు ఆయన. చిన్న ఖర్చులు కంట్రోల్లో ఉంటుంది తప్ప పెద్ద వాటి గురించి కానీ ఒక స్క్రీన్ గ్రాండరీ గురించి కానీ అసలు ఏ రోజు ఆలోచించకుండా సినిమాని చాలా గ్రాండ్గా తీసి అందరి ముందు మీరు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సార్ అండ్ లవ్ యూ సార్. మీరు కాబట్టి ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఎప్పటికీ నేను మర్చిపోరు. థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి హరి గారు అండి. యాక్చువల్గా మేము నాంది నుంచి చేద్దాం అనుకుంటున్నాం కాంబినేషన్లో కలిసి. 2 సినిమాలు కుదరలేదు, ఈ సినిమా అంతా కలిసి చేయడం జరిగింది. ఆయన బాంబేలో కొంచెం వేరే పర్సనల్ వర్క్లో రాలేకపోయారు. ఆల్మోస్ట్ సినిమా డిఏ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు. ఆయన ఫోటోగ్రఫీ డెఫినెట్గా సినిమాకి చాలా ప్లస్ అండి. ఆయన అసలు యాక్చువల్గా ఎక్కువ ఏం మాట్లాడరు, ఆయన వర్క్ అంతా మొత్తం ఆన్ స్క్రీన్ చూపిస్తారు. ఆయన వర్క్ మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. టీజర్లో ఉన్నంత గ్రాండీర్ కనపడింది మీకు తెలుస్తుంది కదా. అలాగే మా శ్రీచు టీంకి కూడా అనంత్ అండ్ జాయ్ అండ్ అందరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి సాంగ్స్ విషయంలో కానీ రికార్డింగ్ విషయంలో కానీ కొంచెం వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటాను నైట్లు. శ్రీచర్ నన్ను టార్చర్ పెడతాను, నేను వాళ్ళని టార్చర్ పెడుతూ ఉంటాను. అందుకని వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పేంటి, నిజం అందరికీ తెలియాలి, అందరికీ తెలుస్తుంది నీ గురించి. నేను మా ఎడిటర్ చోటకే ప్రసాద్ తను కొంచెం బిజీగా రాలేదు. ప్రసాద్ గురించి చెప్పుకోవడం, నా గురించి నేను చెప్పుకోవడం అండి. ఇద్దరు అసిస్టెంట్స్ ఉన్నప్పటి నుంచి కలిసి మా ట్రావెల్ స్టార్ట్ అయింది. అంటే ఎంత ఈజీ అంటే నేను తనతో వర్క్ చేయడానికి, నేను షూట్ చేసి నేను సీన్ పేపర్ లేకుండా కూడా నేను రష్ పంపించేస్తే నేను ఏమనుకున్నా సేమ్ మ్యాస్టర్గా అలా ఎడిట్ చేసి చూపించేస్తారు. అంత సింక్ మా ఇద్దరికి. థ్యాంక్ యూ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో త్వరగా నేను 4 నెలల్లో సినిమా ఫినిష్ చేయడానికి నువ్వు కూడా ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు నువ్వు వర్క్ ఫినిష్ చేసి నాకు చూపించడం వల్ల నేను చేయగలిగాను నేను. థ్యాంక్ యూ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ ప్రసన్నద్ అంతులేరి, మా ఇద్దరితో ఫస్ట్ కాంబినేషన్ సినిమా. మాకు అంటే నా కలర్ ప్యాలెట్లో ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ నాకు దగ్గర ఉండి అన్నీ పర్ఫెక్ట్గా ఏమైతే కావాలో మా డిఓపి గారితో కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకుంటూ తను పర్ఫెక్ట్గా అన్నీ నా కాస్ట్యూమ్స్ అన్ని ప్రజెంట్ చేసింది. థ్యాంక్ యూ ప్రసన్న. అండ్ ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ. మా రమేష్ రెడ్డి గారు, సందీప్ గారు, అందరికీ, మిగతా ఆర్టిస్టులు అందరికీ కూడా థ్యాంక్స్. నారా రోహిత్ గారు సార్, ఇప్పటి వరకు రోహిత్ గారిని మీరు ఒకలా చూసుంటారు, ఈ సినిమాలో రోహిత్ గారిని ఇంకోలా చూస్తారు. ఆయనలో ఉన్న ఒక మాస్ యాక్షన్ బయటకు వచ్చింది. ఆయన ఇప్పటివరకు చాలా సెన్సిబుల్గా సెన్సిటివ్ కథలు చేశారు, ఒక మంచి కథలు చేశారు ఆయన.
ఈ సినిమాలో ఒక మాస్ డైలాగ్ చెప్తారు, డెఫినెట్గా ఆడియన్స్కి చాలా ఫీస్ట్ ఉంటుంది. రోహిత్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను సపోర్ట్ చేసి లొకేషన్లో నాకున్న చిన్న చిన్న ఇబ్బందులను కూడా మీరే నాకు క్లియర్ చేసి హ్యాపీగా నాకు సినిమా ఫినిష్ అవ్వడానికి కారణం మీరు. థ్యాంక్ యూ సార్, ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేను. మనోజ్ అన్నా, ఏయ్ అన్నతో పనిచేస్తే ఎనర్జీ మామూలుగా ఉండదు. ఎందుకంటే డే వన్ క్యారెక్టర్ గురించి వెళ్ళి కలిసి అన్న ఇలా చేద్దాం అన్నప్పుడు ఆయన కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, ఇలా చేద్దాం అనేసి మేము డిస్కస్ చేసుకొని, నేను సత్య మా వెంకట్ మనోజ్ డిస్కస్ చేసుకొని చేసాము. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పటివరకు మనోజ్ అన్న మీరు ఒకలా చూస్తున్నారు స్క్రీన్లో, ఇది చూసిన తర్వాత ఇప్పటివరకు అంటే చాలా బాయ్ నెక్స్ట్ డోర్ లాగా కొంచెం చిన్న పొరికి కథలు చేసుకుంటూ అలా వచ్చారు కదా. ఈ సినిమాలో ఉన్న మెచ్యూర్డ్ క్యారెక్టర్తో డెఫినెట్గా మీరు షాక్ అవుతారు ఆయన ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ చూసేసరికి. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ సో మచ్. సాయి బ్రో ఎంత చెప్పినా తక్కువ బ్రో నీ గురించి. ఎందుకంటే డే లేదు నైట్ లేదు, ఏం కావాలన్నా మొత్తం సపోర్ట్గా నిలిచినాక అసలుకి చెప్పలేకపోతున్నా బ్రో నీ గురించి. అంత ఎక్సైట్ అయిపోతున్నాను. సూపర్ బ్రో. అంటే నాకు ఫస్ట్ సినిమా సాయి గారు అనుకున్న తర్వాత ఈ సినిమాలో చిన్న క్రూషియల్ ఎపిసోడ్స్ ఉంటాయండి కొంచెం. ఈ టీజర్లో వచ్చిన ఒక లాస్ట్ షాట్ చూశారు కదా, ఈ సినిమాలో సాయి గారి పర్ఫార్మెన్స్ ఉంటే మీరు చూస్తారు. అసలుకి ఇప్పటి వరకు సాయి గారు చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమాతో సాయి గారు ఒక రేంజ్లో ఉంటారు. ఆయన ఉండటమే కాకుండా నన్ను కూడా ఒక స్టెప్ అలా పైకి తీసుకెళ్ళి పెడుతున్నారు. ఒకటే కాదు, చాలా చాలా పెద్ద రీల్లో పెడుతున్నారు సాయి గారు. అందరు కలిసి ముగ్గురు హీరోలు కలిసి నన్ను 1 2 3 నా థర్డ్ స్టెప్ ఇది. ముగ్గురు కలవడంతో నేను ఒకటేసారి 3 అంటే 9 స్టెప్స్ పైకి వెళ్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే సారీ. డ్యాన్స్ చేద్దాం తప్పుడు, అందరూ వచ్చే చేద్దాం తప్పకుండా. ఒకటే చెప్తాండి, కరెక్ట్గా ఇదే జాన్ 20 నా నాంది సినిమా స్టార్ట్ అయింది రామాయణ షూటింగ్లో. అలాగే ఈ 20 ఈ టీజర్తోనే మేము ప్రమోషన్ స్టార్ట్ చేసాం. నేను ఒకటే చెప్తున్నా, నాంది చూసినప్పుడు మీరు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యారో, ఎంత ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యారో, ఈ సినిమా చూసిన తర్వాత కూడా అందరూ పర్ఫార్మెన్స్ సైడ్ నుంచి కానీ ఆల్ క్రాఫ్ట్స్ అలాగే థ్రిల్ ఫీల్ అవుతారు, అలాగే ఎమోషన్ ఫీల్ అవుతారు. నాందిది అంత పేరు వచ్చిందో దీంతో నాకు అంతకన్నా మంచి పేరు వస్తుంది. దీని తర్వాత నా కోసం కూడా వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ నేను మర్చిపోయాను మా హీరోయిన్ అదితి శంకర్ గురించి, సారీ. అండ్ దానికి ముందు మా కృతి పాప, తను అందరికన్నా ఎక్కువ తను సపోర్ట్ చేసిందండి. థ్యాంక్ యూ. మా హీరోయిన్ అదితి శంకర్ గారు డాక్టరు. అంత పెద్ద డైరెక్టర్ గారు అమ్మాయి అయినా కానీ ఏ రోజు తను యాటిట్యూడ్ ఉండదు, ఏముండదు, చాలా గ్రౌండ్ ఎత్తుంటుంది తను. అంటే ఎలాగంటే వెన్లే సాంగ్ అప్పుడు చిన్న లుంగి కట్టుకుని డ్యాన్స్ ఉంటుందండి. ఆ లుంగి కట్టుకుని డ్యాన్స్ చేయడం కోసం చిన్న ఇబ్బంది పడుతుందేమని అడిగితే లేదు సార్ చేద్దాం ఉంది. అది రాజమండ్రి దగ్గర పక్కన ఒక రోడ్డు దగ్గరలో అనమాట లొకేషన్. అది లుంగి కట్టుకుని అంతకుముందు డ్యాన్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎవరికైనా కానీ. తను అసలు ఇబ్బంది పడకుండా అందరి ముందు కంఫర్ట్ ఫీల్ అయ్యి లుంగి కట్టుకొని తను డ్యాన్స్ చేసిందంటే చాలా సపోర్టివ్ అండి. అలాగే థ్యాంక్ యూ అది. మనం ఇంకా అందరి గురించి కూడా మనం ఫైనల్ చాలా ప్రమోషన్స్ ఉంటాయి, అట్లా మాట్లాడుకుందాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. భైరవం ఇది నా కెరియర్లో నేను ఎప్పుడు చేయను ఒక క్యారెక్టర్. అండ్ ఫస్ట్ విజయ్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ నా దగ్గర తీసుకొచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి. సో ఈ సినిమాని 4 monthsలో కంప్లీట్ చేయడానికి విజయ్ అండ్ రాధామోహన్ గారే మెయిన్ రీజన్, ఎందుకంటే అంత సపోర్టివ్గా ఉన్నారు మొత్తం టీమ్కి. అలాగే ద హోల్ టీమ్. అండ్ మనోజ్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం, బట్ దిస్ ఫిలిం హ్యాస్ బ్రాట్ అస్ మచ్ క్లోజర్. ఏంటంటే ఈజ్ మోర్ లైక్ ఎ బ్రదర్. అండ్ ఏం కావాలన్నా ఇప్పుడు పక్కన ఉంటాడు అవసరం ఉన్నప్పుడు. సో హీల్ ఆల్వేస్ బీ దేర్. అండ్ ఈ సినిమాతో మా ఇద్దరు బాండింగ్ ఇంకా ఎక్కువ పెరిగింది. సో వెరీ హ్యాపీ. అండ్ ఐ ఫౌండ్ అనదర్ బ్రదర్, మిస్టర్ సాయి. బట్ ఇట్ వాస్ వండర్ఫుల్ యాక్చువల్లీ సాయితో ఈ జర్నీ. దిస్ 4 months వాజ్ బీన్ చాలా ఆనందంగా ఉండింది. వీ ఎంజాయ్డ్ ఆన్ సెట్స్.
సో దిస్ విల్ బీ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్స్. అండ్ మెయిన్ నేను విజయ్ గురించి చెప్పాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ క్లియర్గా ఏం కావాలో తెలిసిన ఒక డైరెక్టర్. సో ఈ సినిమా తనకి కావాల్సిన, అంటే నాంది, ఉగ్రం డిఫరెంట్ సినిమాలు చేశాడు, కమర్షియల్ సక్సెస్ అయ్యాయి. బట్ ఇది ఒక కమర్షియల్ సినిమా. ఈ సినిమా హిట్ అయ్యి తనకి ఇంకా ఎన్నో పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. మీరు అందరు తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూసి మాకందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భైరవం అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, బ్రదర్స్కి, సిస్టర్స్కి, నా వెల్ విషర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. ముఖ్యంగా ఈరోజు నా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. నేను సినిమాలు చేస్తున్నాను, లైక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిరాయి మొదలుపెట్టాను. ఉస్తాద్ షో చేసిన తర్వాత మిరాయి టీజర్ లాంచ్ అయింది. బ్లాక్ స్పాట్, యా, అది కూడా ఇదే AAA సినిమాస్లోనే స్టార్ట్ చేశాను టీజర్ లాంచ్ చేయడం. అండ్ ఈరోజు డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే, నేను మా లైఫ్లో అంతా ఒకటి ప్లాన్ చేసుకుంటూ వెళ్తుంటాను, ఇది చేద్దాం అని. కానీ నేను శివుడిని, భైరవుడిని బాగా నమ్ముతాను. నేను అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో కూడా భైరవుడి మీదే సబ్జెక్ట్ అంతా. ఆ సినిమా డిలే అవ్వడం, సరే మిరాయి అనే సినిమా చేయడం, మిరాయి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది, ఏం చేద్దాం, ఓకే, ఈలోగా మెల్లగా షూటింగ్ అది వేరే స్కేల్లో వెళ్తుంది ఆ మూవీ. సడన్గా ఒక 4 months ఆ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇటు వచ్చినప్పుడు సార్ వచ్చి ఒక స్క్రిప్ట్ చేస్తున్నాము, 4 months టార్గెట్ అండ్ రిలీజింగ్ అంటే, సార్ 4 months ఎట్ట తీస్తారు సార్ అని చెప్పాను. లేదండి 100% తీసేస్తామని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా నరేషన్ వెంటనే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద స్క్రిప్ట్. అండ్ డెఫినెట్లీ ఇంకా నా బ్రదర్ రోహిత్ అండ్ సాయి ఉన్నారంటే ఇంకా ఎక్సైట్ అయ్యాను. అండ్ వెంటనే ఒప్పుకోవడం జరిగింది. అలాగే డైరెక్టర్ గారు, నేను ఎన్నో సినిమాలు చేశాను, టెక్నీషియన్గా కూడా వర్క్ చేశాను సార్. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ రీచ్ ఇన్ ఎవ్రీథింగ్. మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయనకి వ్యక్తిగతంగా ఇంకొంచెం పెద్ద ఫ్యాను, నా సొంత బ్రదర్ లాగా అయిపోయారు ఆయన. ఆయన గారి, మా రైటర్ సత్య గారు కానీ, వాళ్ళ టీంలో ప్రతి ఒక్కరు, పెద్ద ఆయన ఇక్కడ కనిపించలేదు నాకు, రామ్ గోపాల్ గారు. సో ఆ రామ్ గోపాల్ వర్మ గారు కాదు, మా సీనియర్ కో డైరెక్టర్ రామ్ గోపాల్ చౌదరి గారు. అవును, సో కొల్లి రామ్ గోపాల్ చౌదరి గారు అనమాట. అది కాదు చౌదరి గారు, మీరు లేకపోతే ఎట్టండి, రండి. ఇప్పుడు స్టేజ్ కలగా ఉందమ్మా, రండి సార్. మీరు లేకుండా ఎట్టు సార్, రండి. సో ఆయన మా సెట్ కళ. ముఖ్యంగా ఇంత పెద్ద సినిమా చేసేటప్పుడు 3 హీరోలు అండ్ ఇంతమంది ఆర్టిస్టులతో మొత్తం ఎక్కడికి సార్, ఇక్కడ సార్ మీ గురించి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా ఇంత చేయాలంటే, ఇంతమందిని మేనేజ్ చేయాలంటే నార్మల్ విషయం కాదు. మాలో ఒకరిని హ్యాండిల్ చేయాలన్నా పెద్ద విషయమే. అలాంటిది 3 హ్యాండిల్ చేసుకుంటూ షెడ్యూల్, ఒక రెయిన్ పడినా, ఒక వర్షం పడినా, ఒక ఏదైనా డిలే వచ్చినా, మళ్ళీ షూటింగ్ పెట్టాలంటే ఇంతమంది ఆర్టిస్ట్ డేట్స్ని కోఆర్డినేట్ చేయడం. సార్ శిరస్సు వంచి మీ పాదాలకి దండం పెడుతున్నాను. మీరు మీ కష్టాన్ని చూసి పొద్దున సెట్కి వస్తే సాయంత్రం సెట్ ప్యాకప్ అయిన వరకు కూర్చోండి. ఆ మనిషి తిరుగుతూనే ఉంటారు. మనం ఏదైనా పని మీద మర్యాద నేర్చుకోవాలంటే ఇలాంటి గొప్ప వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే చాలు, జీవితంలో ఎక్కడికి వెళ్ళిపోతాం మనం. నిజంగా సార్ చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే ఇంత మంచి వాళ్ళు, ఇంతమంది టీం ఉన్నారంటే ద క్రెడిట్ గోస్ టు ద క్యాప్టెన్. క్యాప్టెన్ ఇంత మంచివారు కాబట్టి, ఇంత గట్టిగా కష్టపడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నారు. ఇది ఒకటే కాదండి, మా డైరెక్టర్ గారు, చౌదరి గారు, ప్రతి ఒక్కరు వాళ్ళ టీం అంతా కలిసి ఒక గ్రూప్ ఉంది. వీళ్ళు సినిమాలు రాకముందు నుంచే, వాళ్ళ కష్టాలు పడే టైం నుంచే, వాళ్ళు 10 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే 8 రూపాయలు సమాజానికి పెడతారండి ఆయన వాళ్ళ టీము. ఇంత గొప్ప మనుషుల్లో నేను పనిచేయడం నా అదృష్టం అది. అండ్ అలాగే రాధామోహన్ గారు సార్, ఐఎమ్ రియలీ హ్యాపీ. మీరు శ్రీధర్ గారు అయితే లండన్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్స్, చెన్నైలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్స్, మొత్తం స్లీపర్ సెల్స్ అందరితో కాల్స్ చేయించారు నాకు. సో రియలీ థ్యాంక్ యూ సార్, బ్లెస్డ్.
అండ్ సార్ని చూస్తే నిజంగా ఆ సాయిబాబాలో ఉన్న శాంతం అంతా సార్లోనే కనిపిస్తూ ఉంటుంది. అందుకే సత్యసాయి ఆర్ట్స్ అని పెట్టుకున్నారేంటో. సో ఎప్పుడైనా జోక్ చేస్తూ ఉంటాను, ఇప్పుడు తమ్ముడు కానీ ఇంక సెట్లు ఎవరు కానీ నేను కానీ ఎవరైనా లేట్ వస్తే సార్ లేట్ వచ్చినప్పుడు 10% కట్ చేయండి సార్, మిగతా ఇద్దరికి 5% ఇచ్చేసేయండి సార్ మాకు నేర్పిస్తూ ఉంటాం. సో సరదాగా ఉంటుంది. ఈరోజు అలాగే అది తర్వాత చెప్తాను. నా తమ్ముడు సాయి, హీస్ అ కాంప్లాన్ బాయ్. సో సొంత అన్న తమ్ముళ్ళలాగా సెట్లో ఎంత ఆనందంగా ఉన్నిందంటే, నా ఫేవరెట్ ఏంటంటే అమ్మగారు, అంటే ఆంటీ. ఆవిడ నా అమ్మగారు లాంటిదే. సొంత తల్లి వల్లే నాకు ఫేవరెట్ పప్పుకూర. ఆ పప్పుకూర ఎప్పుడు నాకు వండి పంపిస్తూ ఉంటారు. అండ్ అది వస్తే ఒక బకెట్ తినేస్తాను అది వచ్చినప్పుడు మాత్రం, ఏం మొహమాటం లేకుండా. సో ఎంతో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరు పేరు పేరున సెట్లో బాగా చూసుకున్నారు. అండ్ కలిసిమెలిసి సినిమా ఈ 4 months ఎలాగ అయిపోయిందో కూడా తెలియదు మాకు. అండ్ తమ్ముడు, ఈ మూవీ వాట్ ఐ కెన్ టెల్, చూశాను, పర్ఫార్మెన్స్ చింపే అవతల పడేసావు. అండ్ గాడ్ బ్లెస్. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని, మనందరికి మంచి పేరు రావాలని, బ్లెస్సింగ్స్ ఉండాలని అంతే. అండ్ బాబాయ్, నా బుజ్జి బాబాయ్. బాబాయ్ నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా క్లోజు. అండ్ ఎస్పెషలీ ఈ మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది మాకు. సో ఇంక తప్పగా ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం ఇంకా. అండ్ బాగా ఆయనతో ఇన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఈజ్ వన్ థింగ్ బ్రదర్. ఎందుకంటే ఆయన వాయిస్ అంటే నాకు బాగా ఇష్టం మూవీస్లో. ఎస్పెషలీ ఇది మా ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఒక్కడి మిగిలాడన్న చిత్రం నేను చేసినప్పుడు ఆ డైరెక్టర్ అజయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అండ్ ఆ సినిమా చేసేటప్పుడు ఒక వాయిస్ కావాలి, వాయిస్ ఓవర్కి ఎవరు చెప్తే బాగుంటుంది, ఇట్స్ సీరియస్ ఫిలిం, ఒక సమాజం ప్రాబ్లం గురించి చెప్పాలన్నప్పుడు ఉండండి సార్, నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, ఫోన్ చేసి ట్రై చేస్తానని. అప్పుడు బాబాయ్ నా సినిమాకు వాయిస్ ఓవర్ వెళ్ళని. అండ్ ఎందుకో దట్ వాస్ మై లాస్ట్ ఫిలిం అప్పుడు, ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు 2016లో. అండ్ నా లాస్ట్ ఫిలిం అప్పటికి ఆ సీజన్కి లాస్ట్గా వచ్చినప్పుడు ఆయన వాయిస్ ఓవర్తో ఆగింది. అలా అహం బ్రహ్మాస్మి చేస్తే అహం బ్రహ్మాస్మి టేక్ ఆఫ్ అవ్వకుండా ఆగింది. కాకపోతే మీరు సైకిల్ చూస్తే లైఫ్లో అదే కాలభైరుడు భైరవం అనే టైటిల్తో నాకు సినిమా తీసుకొచ్చారు. ఎక్కడైతే నా మిత్రుడితో ఆగిందో మళ్ళీ నా మిత్రుడితోనే సినిమా చేస్తున్నాను. లైఫ్ ఇస్ ఎ సైకిల్, అందుకే పని చేసుకుంటే వెళ్ళాలంటారు. అండ్ థ్యాంక్ యూ బాబాయ్. అండ్ ఎవ్రీడే వాజ్ మెమరబుల్. అండ్ రోహిత్ బాబాయ్ క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. నారా ఫ్యామిలీతో స్టెప్లు వేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మామూలు డ్యాన్సులు ఫైట్లు చేసుకోలేదు. అండ్ అదితి మచ్చా కలికిటే ఓ డ్యాన్స్ దుమ్ములేవి. షీస్ ఎ సింగర్ ఆల్సో అండ్ డాన్సర్ ఆల్సో. సో సూపర్. ఇట్ వాజ్ రియలీ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అలాగే మన కెమెరామ్యాన్ గారు, డిఓపి గారు ఈరోజు ఇక్కడ లేరు. ఆయన అంత శాంతమూర్తి నేను ఎప్పుడు చూడలేదు, అంత హార్డ్ వర్క్ని కూడా చూడలేదు నేను. సార్ చెప్పినట్టు ఆయన వచ్చినా మైక్ ఇచ్చినా మాట్లాడి ఉన్నాడు. ఆయన మాట్లాడినా మనకు అర్థమై ఉండదు, ఎందుకంటే అంత ఒక లో వాల్యూమ్లో మాట్లాడతారు. సో ఈ మైక్కి ఇక్కడ ఒక మైక్ ఇచ్చి ఆ మైక్ ఈ మైక్ కనెక్ట్ చేసి ఈ మైక్ మీకు కనెక్ట్ చేయాలి. సో అంత సాఫ్ట్ వ్యక్తి అనమాట. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఆ మాత్రం కొంచెం బెటర్గా చూపించారు నన్ను. థ్యాంక్ యూ. ముందుకంటే లవ్ యూ సార్, లవ్ యూ ఎడిటర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అక్కడ ఫోన్ మాట్లాడుతున్న సత్య గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ సందీప్ నా డార్లింగ్, ఐ లవ్స్ యూ. మేము సినిమాలు చేద్దాం అని ఎన్నో కథలు చెప్పారు. అండ్ మేము కూడా ఒక త్వరలో ఒక అద్భుతమైన సినిమాతో వస్తాం మేము సందీప్. అఫ్కోర్స్ మీ అందరి బ్లెస్సింగ్స్తో. అండ్ ఈ సినిమాలో నా బామర్ది అనమాట, బాబా బామర్దులము. సింపుల్ మామూలుగా ఉంటుంది ట్రాక్ ఈ సినిమాలో. అండ్ పేరు పేరున ఎవరైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఈ సినిమా తప్పకుండా టీజర్ మాత్రమే. ట్రైలర్లు అదిరిపోతుంది, సినిమా దుమ్ములేసిపోతుంది. ఆ శివుడు బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్క దేవుడి బ్లెస్సింగ్స్, సాయిబాబా బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏయ్ ఎవడ్రా నువ్వు? బ్రహ్మకట్లి గారు, ఐఎమ్ సో సారీ. ఆయన సూపర్ స్టార్ అండి బాబు. ఆయన సెట్లు ఆయన ఏంటో నా గ్రీటింగ్ కార్డులో చిన్నప్పుడు డ్రాయింగ్ చేసినట్టు సెట్ వేసేస్తున్నాడు ఆయన. టక్క టక్క టక్క. అది టెంపుల్ సెట్ అయితే 7 రోజుల్లోనే ఎంత వేసారంటే ఇది ఇంపాసిబుల్.
సార్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి ఇది కాయపడ్డ కాదు. మనోజ్ని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ భైరవం టీజర్ నచ్చిందా? ముందు ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికండి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చాలా ఏళ్ళ తర్వాత కలుస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఒక మంచి కథా బలంతో ఈసారి వచ్చే సినిమా గట్టి కొట్టాల్సిందే. ఇంకా టైం లేట్ ఎక్కువైపోయింది అనిపించింది. అండ్ అప్పుడు కరెక్ట్గా నాకు ఫస్ట్ ఈ కథకి నాంది పలికింది మా శ్రీధర్ గారు. ఎందుకంటే జయజానికి నాయక్ తర్వాత శ్రీధర్ గారితో పనిచేయాలనుకున్నాను. అప్పుడు శ్రీధర్ గారికి ఫోన్ చేసి మరీ, సార్ ఒక మంచి సినిమా చేయాలి సార్, మన జయజానికి నాయకుని మించి ఒక బలమైన సినిమా చేయాలి సార్ అని చెప్పి ఆయన్ని కోరుకోవడం జరిగింది. అప్పుడు మేము హంట్ స్టార్ట్ అయింది. ఆ హంట్ మంచి కథ దొరికినప్పుడే చేద్దామని ఫిక్స్ అయ్యాం. అప్పుడు మాకు ఒక మంచి కథ దొరకటం, దానికి ఒక ముఖ్యమైన వ్యక్తి మాకు హెల్ప్ చేశారు. అది తర్వాత చెప్తాను, సినిమా సక్సెస్ అయ్యాక చెప్తాను. ఆ కథ దొరికిన తర్వాత మా పోరాటం స్టార్ట్ అయింది. ఆ పోరాటం ఫస్ట్ మాకు ఇంకో నాంది మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం అండి. మేమందరం ఒక ఎత్తు అయితే ఆయన ఇంకో ఎత్తు. ఎందుకంటే ఈ సినిమా ఆయన భుజం మీద ఎక్కించుకొని ఆ సినిమాని ఆయన ఓన్ చేసుకున్న విధానం మీరు రేపు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. ద వే హీ ఓన్ ద ఫిల్మ్, ద వే హీ మేడ్ దిస్ ఫిల్మ్, హీ విల్ బీ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ ఫర్ షూర్. ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద రౌండ్ వేసుకోండి. ఎందుకంటే ఈ సినిమా ఆయనకి హీ డిజర్వ్స్ ఇట్. జెన్యున్గా హీ డిజర్వ్స్ దిస్. అలానే మాకు ఆ కథ దొరికిన తర్వాత ముఖ్యమైన క్యారెక్టర్స్ ఏంటి, మాకు ఒక రాముడు ఒక లక్ష్మణుడు కావాలి. ఎవరు 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 అప్పుడు ఎందుకో రోహిత్ గారు ఈ సినిమా ఒప్పుకోవడం అనేది మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ నాకు పర్సనల్గా. ఎందుకంటే ఆ కథకి రోహిత్ గారు, మనోజ్ గారు తప్ప ఎవరు ఇంకా బాగా చేయలేరన్నంత బాగా చేశారు. థ్యాంక్ యూ అన్నలు. నిజంగా నాకు సొంత అన్నల్లాగా ఈ సినిమా నుంచినందుకు అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ, మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో మేము చాలా బ్యూటిఫుల్ మెమరీస్ చేసుకున్నామండి. దానికి ముఖ్య కారణమైన రోహిత్ గారికి, మనోజ్ గారికి మరొకసారి చాలా థ్యాంక్స్. అన్న ఎంత మంచి ఫుడ్ ఇచ్చినందుకు మీరు ఒకసారి రండి, మీరు కూడా రండి పక్కకి, నా పక్కన రైట్ లెఫ్ట్ ఉండాలి. మీరే ఈ సినిమాకి ఆ సపోర్ట్. ఎందుకంటే అన్న చాలా బాగుండేవాళ్ళు, అన్న బాగా ఎక్స్ట్రాడనరీగా తెప్పించేవాళ్ళు. బాగా హ్యాపీగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసి చాలా కష్టపడి వేసారు అన్న. మీరు మంచి కుక్క అన్న, కాదనట్లేదు. ఏంటమ్మా? సో ఈ సినిమాకి ఇంత కష్టపడి మీ అందరం ఇంత మంచి సినిమాకి కేవలం అండి ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఒక మంచి సినిమాకి మీకు ఇవ్వాలనే దానికి మేము చాలా చాలా కష్టపడి చాలా కృషి చేసి సినిమా చేసాం. మీరు తప్పకుండా ఈ సినిమాని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా హోల్ టెక్నీషియన్స్కి బ్రహ్మకడలి గారికి కానీ, శ్రీచరణ్ పక్కల గారికి కానీ, అలానే మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి గారు అండ్ మా ఎడిటర్ చోటా ప్రసాద్ గారు, అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ ఈ సినిమాకి పడ్డ కష్టం అంతా ఇంత కాదు, మనందరికీ మంచి పేరు తెచ్చి ఈ సినిమా మనందరిని ఇంకొక మెట్టుకు తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా ఆర్టిస్టులైన దివ్య పిల్లయ్య గారికి, ఆనంది గారికి అండ్ అదితి శంకర్ గారికి, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అదితి. జెన్యున్లీ లైక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ కోస్టర్ ఐ వర్క్డ్ విత్. షీ సో గ్రౌండెడ్ అండ్ సో హంబుల్ అండ్ సో గుడ్ టు సీ పీపుల్ లైక్ దట్. అండ్ గుడ్ థింగ్స్ షుడ్ హ్యాపన్ టు గుడ్ పీపుల్. థ్యాంక్ యూ అండి. అండ్ మీ అందరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు, సినిమాని ప్రేమించే మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రండి, ఇంకా పేమెంట్ బ్యాలెన్స్ కూడా ఉన్నాయి సార్. లేదే కాదు సార్. సార్ ఈరోజు ఇటు వస్తుంటే నేను చెప్పాను, ఈరోజు సార్ ఎవరు లేటుగా వస్తే వాళ్ళది 10% కట్ చేసి మిగతా ఇద్దరికి 5% ఇచ్చేయాలి సార్ అబ్బాయిది అని చెప్పిన. అప్పుడు వచ్చేసాం, నేను రోహిత్ బాబాయ్ వచ్చేసాం. తమ్ముడు పాపం ఎక్కడో డిలే అయింది రోడ్లో. సో ఫోన్ చేసి తమ్ముడు ఏమయ్యి అందరూ వచ్చేసినాం, ఏడున్నావు అన్నాను. అంటే అన్న ఇలా డిలే అయిపోయింది, నేను 2 minutes దగ్గరలో ఉన్నాను. ఏం తమ్ముడు డిలే అంటే, లేదన్నా ఈ రోడ్ నెంబర్ 45 అన్న సీఎం కాన్వే వచ్చేసింది, ఆగిపోయామన్నా. అంటే పక్కన బాబాలేని ఒకడు ఉంటాడు, ఇంతకుముందు తారక దగ్గర ఉండేటాడు, ఎక్కడా నువ్వు తమ్ముడు
సో మా బాబాలి ఇచ్చిన ఐడియా మా వాడు తమ్ముడు ఫాలో అయిపోయి సీఎం అని చెప్పేశారు. బాబాయ్ ఇలా పాప సీఎం గారి కాన్వే వచ్చేసింది బాబాయ్, ఆయన రోహిత్కి అద్దెకే రాలేదంటే, రోహిత్ సీఎం డావోస్లో ఉన్నారు కదా బాబాయ్, కాన్వే అంటించేస్తుంది అన్నారు. ప్రొడ్యూసర్ గారు 10% అని అన్నారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, లవ్ యూ. రోజు సెట్లు ఇదే ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ యూస్ టు హ్యాపెన్. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసామో ఎప్పుడు ఫినిష్ అయిందో కూడా తెలియలేదు. అండ్ థ్యాంక్ యూ ఇంత మంచి ఎక్స్పీరియన్స్, ఇంత మంచి మెమరీస్. మాకు ఫస్ట్ ఒక గ్రేట్ మెమరీ అండి ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్.